ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. విచారణకు వస్తానని గతంలో నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నిందితుడు ప్రభాకర్ ఇప్పుడు అనారోగ్యంతో రాలేనని సమాచారం ఇచ్చాడు. కేసు విచారణకు ముందే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళాడు. ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ పెండింగ్లో ఉంది. ప్రభాకర్ను రప్పించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయం చేస్తున్నారు. అతని పాస్పోర్ట్ రద్దు కోరుతూ రీజనల్ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ప్రభాకర్ను రప్పించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూస్తున్నారు పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చెప్పాలి. పోలీసుల విచారణకు కొంత అంతరాయం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసు విచారణకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఇంటర్పోల్కి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు కూడా తెలంగాణ సిఐడి ద్వారా సిబిఐకి తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారు. అది ఇంటర్పోల్కి పంపి తద్వారా అతన్ని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు ఐజీ ప్రభాకర్ రావు సంబంధించి. కానీ ప్రభాకర్ రావు మాత్రం పరారిలో ఉంటే మాత్రమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సిబిఐ కూడా ఇంటర్పోల్ పంపుతుంది. కానీ ఇప్పటివరకు కూడా బ్లూ కార్నర్ నోటీస్ అనేది కూడా సిబిఐ దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పుడు అందులో కూడా అది పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇదే కేసులో శ్రీధర్ రావు అనేటువంటి మరొక మీడియా ఛానల్ అధినేత పరారిలో ఉన్నాడు. అతను కూడా విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి వీళ్ళిద్దరూ ఇండియాకు రప్పిస్తే తప్ప ఈ కేసులో పురోగతి జరిగే అవకాశం లేదని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కూడా హైదరాబాద్లో హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. వీరిద్దరు పరారిలో ఉన్నట్టుగా పేర్కొంటా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, మిగతా ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావులు నలుగురు అరెస్ట్ అయ్యారు. ఈ నలుగురు కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డామని చెప్తా ఉన్నారు. కానీ ప్రభాకర్ రావు పరారిలో ఉన్నాడు. అతడు A1గా కీలక నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అతడు ఇండియాకు రప్పిస్తే తప్ప అతడిచ్చే సమాచారం ఆధారంగా ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ మరో ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేస్తే మరోసారి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చి ప్రభాకర్ రావును ఇండియా రప్పించే ప్రయత్నాలు, మరొక బ్లూ కార్నర్ నోటీసులు ఒకవేళ సఫలీకృతం కాని నేపథ్యంలో కూడా అతని పాస్పోర్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రద్దు చేసి అతని ఇండియాకి రప్పించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని ప్రయత్నం సాగింది. ఇప్పటికే రీజనల్ పాస్పోర్ట్ అధికారికి పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. అతనికి రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో కావచ్చు, ఇప్పుడు తాజాగా పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం, నేను ఇప్పుడంతలో రాలేకపోతున్నాను, అనారోగ్య కారణాలతో అమెరికాలో ఉంటున్నాను, దీనికి సంబంధించి చికిత్స కొనసాగుతుంది కాబట్టి ఇప్పట్లో రాలేనన్నటువంటి మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు ఎక్కడా కూడా నేను పారిపోయాను అనడానికి పోలీసుల దగ్గర ఆధారాలు లేవు. కానీ పోలీసులు పదే పదే ప్రభాకర్ రావు పరారిలో ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా అతను కోర్టుల్లో దాఖలు చేస్తున్న అఫిడవిట్ విచారణకు హాజరవుతానని గతంలో జూన్ 26కి హాజరవుతానని చెప్పాడు. ఇప్పుడు తాజాగా కూడా నేను ఇప్పుడు రాలేకపోతున్నాను అనారోగ్య కారణాలని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎంత మేరకు విదేశాంగ శాఖతో పాటు సిబిఐని ఇతన్ని పరారిలో ఉన్నట్టుగా పరిగణలోకి తీసుకుంటుంది, ఏ విధంగా అతను ఇండియాకు వస్తాడన్న అంశానికి సంబంధించి మాత్రం కొంత డోలాయమానంలో కనిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఇండియాకు వస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపించడం లేదు.